వందనాలు ప్రభువా. బలహీనలను బట్టి దేవుని వై ఉన్నారు. నాలో ఉండే క్రీస్తు నన్ను బలపరచండి. నీ బిడ్డలకు నాకు కావలసిన వాక్యం దయచేయమని, దుష్ట కార్యం లయపరచమని యేసు క్రీస్తు ప్రభు నామం బట్టి వేడుకుంటున్నా తండ్రి. అందరికీ ఈ వాక్యం చదివినంతా కూడా స్తుతి అనేది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే అది పరలోకానికి సంబంధమైనది. స్తుతిలో మనం వాక్యానుసారంగా చూస్తే స్తుతిలో పరిశుద్ధత ఉంది. దేవదూతలు పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మనం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించే వారంగా ఉండాలి. అంటే సత్యం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఎక్కడ ఉండాలంటే హృదయంలో. మన హృదయంలో పరిశుద్ధత ఉన్నప్పుడు మన హృదయం అంతటి నుంచి ఆత్మతో సత్యంతో మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉంటాం. మన ఆరాధన కూడా దేవునికి అంగీకారంగా ఉంటుంది. ఎందుకు ఈ ఉన్నతమైన పరలోకానికి సంబంధమైన అనుభవం మన హృదయంలో కలగాలంటే, ఎందుకు కలగాలంటే హృదయ శుద్ధి కావాలి. ఈ దినాల్లో రాకడ ఎంతో సమీపంగా ఉంది. నేను అనేక చోట్లకు పోయి సువార్త ప్రకటిస్తున్నాను. రక్షణ సువార్త కన్నా ఈ దినాల్లో దేవుని రాకడ కొరకు సిద్ధపడే సువార్త ప్రకటిస్తున్నాను. ఎందుకో ప్రభు ఇచ్చిన భారం. ఈ సువార్తలో ఏమిటంటే పరిశుద్ధత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవదూతలు పరిశుద్ధంగా ఉన్నారు. హోలీ హోలీ హోలీ. వాళ్ళ సమస్తంలో పరిశుద్ధత ఉంది. దేవుని సమస్తంలో పరిశుద్ధత. మన సమస్తంలో పరిశుద్ధత ఉండాలి. నేను అనుకుంటాను ఈ పరిశుద్ధత విషయం అపవాది సులభంగా టిక్కులు పెడుతున్నారు. రాకడప్పుడు ఎత్తబడకుండా. ఒక టిక్కులు ఏమంటే విస్తారమైన మాటలు. మంచి మాటలే మాట్లాడుతున్నాం కదా అంటున్నారు. అది దేవుని వాక్యం కాదు. విస్తారమైన మాటల్లో దోషము తప్పదు. ఇక్కడ కోల్పోతున్నాం పరిశుద్ధత. మంచి మాటలు మాట్లాడుతున్నాం కానీ హృదయంలో ఎక్కడో ఒక చోట అపవిత్రత అనేది ఆ మాటల్లో ప్రవేశించుతుంది. ఒక కోపం కావచ్చు, మంచిగానే మాట్లాడుతున్నట్టే ఉంటుంది కానీ విస్తారమైన మాటలు దోషము తప్పదు. అండ్ మాటలే కాదు, వినగలిగిన చెవులు గ్రహించుకునే హృదయం కోల్పోతున్నాం. వినగలిగిన చెవులంటే రాకడ వచ్చినప్పుడు మనం ఆ బూర వినాలా, శబ్దం వినాలా, గ్రహించుకునే హృదయం ప్రభు వచ్చాడని. ఇవన్నీ చాలా పరిశుద్ధతలో ఉన్నతమైన విషయాలు. మన నోటి మాట ఒక వ్యర్థమైన మాట మనం మాట్లాడకూడదు. కన్యక లాగా బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఉండాలంటే అది చిన్న విషయం కాదు. చాలా మనము మెలకువగా ఉండవలసిన అవసరం ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ మొబైల్ అనేది ఒక సైతాన్కు సంబంధించిన తంత్రం. మొబైల్ వాడే వాళ్ళు మొబైల్ వాడాలి కానీ మొబైల్ లేకుండా అంటే జీవించలేరు. దేవుడు లేకుండా జీవిస్తారు కానీ ఈ మొబైల్కు ఎంత అటాచ్ అయిపోయారంటే
దేవుడు లేకుండా ఉంటారు కానీ మొబైల్ లేకుండా ఉండలేరు. అది మనం కూడా పరీక్షించుకోవచ్చు. ఒక్క పూట మొబైల్ పక్కన పెట్టి ఉండగలుగుతామా? ఉండలేము కొంతమంది. ఎందుకంటే ఎవరు మనసు దేవుని మీద ఆనుకొని ఉంటారో వారు పూర్ణ శాంతి కలిగిన వారుగా ఉంటారు. ప్రభు అన్నాడు, కలవరపడకుడి, నా సమాధానం మీకు ఇస్తాను. సో సమాధానం లేని విశ్వాసము అది ఎట్లయినా డేంజరే. తాకడప్పుడు ఎత్తబడే వారం అంటే అది చాలా జాగ్రత్తగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూచెను ధన్యులు. సో దేవదూతలకు పరిశుద్ధత ఉంది, స్తుతిస్తూనే ఉన్నారు, ఆత్మలో ఉన్నారు. అండ్ దేవదూతలు స్తుతిలో తగ్గింపు ఉంది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారు. పరలోక హెచ్చింపు మన స్థుతిలో రావాలంటే మన స్థుతిలో తగ్గింపు అనేది చాలా అవసరం. తగ్గింపు అంటే మనం ఏమై ఉన్నామో దేవుడు ఏమై ఉన్నాడు. మన స్థుతిలో ఏముండాలంటే బ్లెస్సెడ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, అంటే మన ఆత్మీయత ఏ విధంగా ఉంది, దేవుడు ఆత్మీయుడు, దేవుని ఆత్మీయత ఏ విధంగా ఉంది. దట్స్ వాట్ యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చేసింది. తాను బ్లెస్సెడ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, మేము ఏ పాటి వారము, మీ పరిశుద్ధత ముందర. మన ఆరాధన అక్కడి నుంచి స్టార్ట్ కావాలన్నమాట. తర్వాత దేవుడు చేసిన గొప్ప కార్యములు కూడా వివరించడం అనేది చాలా అవసరం తగ్గింపుతో. చాలా మంది మనం దేవుని నామాన్ని హెచ్చిస్తాం ఆరాధన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా. అది చాలా ఉన్నతమైంది. ఎందుకంటే మన నోటి మాటతో మనం స్తుతిస్తున్నాం, ఆయన నామాన్ని హెచ్చిస్తున్నాం. నోటి మాట హృదయ జ్ఞానం. అంటే మన నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఆత్మీయంగా ఏమంటే మన నోటికి మన హృదయానికి లింక్ ఉంది. సో దేవుని పరిశుద్ధతను, దేవుని పరిశుద్ధ కార్యములు స్తుతిస్తూ ఉంటే మన నోటితో, మన నోరు పరిశుద్ధపరచబడటమే కాకుండా మన హృదయాన్ని కూడా పరిశుద్ధపరచబడుతుంది. సో దట్ ఈస్ వన్ వే హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడం. ప్రార్థన ద్వారా హృదయం శుద్ధి అవుతుంది, వాక్యం ద్వారా శుద్ధి అవుతుంది. వాక్యమే శరీరధారి అయింది. సో మనం శరీరంలో ఉన్నాం. వాక్యం విషయం ఏం రాయబడిందంటే, ఆది నుండి వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. సమస్తం అంటే వాక్యము సమస్తం చేస్తుంది. మన చెవులు కానీ వినగలిగిన చెవులు కావాలన్నా, గ్రహించుకునే హృదయం కావాలన్నా, మన నోటి మాట, మన హృదయ ధ్యానం దేవునికి అంగీకారంగా ఉండాలన్నా, మనం పరిశుద్ధ చేతులు ఎత్తి ప్రార్థన చేయాలన్నా సమస్తము ఆయన మూలంగా జరుగుతుంది. అంటే వాక్యం మూలంగానే జరుగుతాయి. పరిశుద్ధ పౌలు అంటాడు, వాక్యంతో నింపబడాలని. సో ప్రార్థన ఒకటి, వాక్యము సమృద్ధిగా ఉండాల, ప్రార్థన కూడా సమృద్ధిగా ఉండాల్సిందే. ఎందుకంటే మరియా ఉత్తమమైంది ఏర్పరచుకున్నది. దేవుడి పాదాల దగ్గర ఉండడం, ప్రార్థన చేయడం ఉత్తమమైంది ఏర్పరచుకున్నారు. అది ఆమెలో నుంచి తీసివేయబడు. అంటే మనలోకి ప్రవేశించాలి. దేవుని పాదాల దగ్గర కూర్చున్నవారు ఊరికే ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు, కానీ
దేవుని పాదాల దగ్గర సమృద్ధిగా కూర్చున్న వారు పొందుతారు పరలోకం నుంచి. అది వాళ్ళ నుంచి తీసివేయబడదంట, మరియా నుంచి అది తీసివేయబడదు. అంటే మరియాకు కలిగి ఉంటది, మనం కూడా కలిగి ఉండాలి. పేతురు కలిగి ఉన్నాడు. పేతురు యోహాను దేవాలయానికి పోయినప్పుడు అక్కడ వెండి లేదు, బంగారు లేదు, నేను కలిగింది మీకు ఇస్తున్నాను. సో పరిశుద్ధత మనం కలిగి ఉండాలా, పరిశుద్ధత మనం కాపాడుకోవాలా, హృదయంలో పరిశుద్ధతతో నింపబడాలా. అదే పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ శక్తి. అండ్ పరిశుద్ధత లేనిది పరిశుద్ధాత్మను పొందినాం అనేది వాక్యానుసారమైంది కాదు. ఈ దినాల్లో ఎక్కడ మనుషులు మోసపోతున్నారంటే పరిశుద్ధాత్మ పొందినట్టే వేరే ఒక ఆత్మ వచ్చి పనిచేస్తున్నారు. అక్కడ పూర్తిగా సైతాన్లు మనుషులను, విశ్వాసులను పడగొట్టేస్తున్నారు. సో ఫైనల్ గా పరలోకానికి సంబంధమైంది పరిశుద్ధత, దేవునికి సంబంధమైంది పరిశుద్ధత, దేవదూతలకు సంబంధమైంది పరిశుద్ధత. దేవదూతలు దేవుణ్ణి సేవించుతున్నారు. సో మనం కూడా పరిశుద్ధత కలిగినప్పుడు పరిశుద్ధతలో భాగంగా ఆత్మల మీద భారం ఉంటుంది. నేను సేవకు పోతుంటే ఒకసారి ప్రభు ఏం మాట్లాడారంటే, నువ్వు కష్టపడి సేవ చేయాలి. ఆ మాట నన్ను బాగా తాకింది. కష్టపడ్డం అంటే ఎండాకాలం తిరగాల, రాత్రి పగుళ్ళు సేవ చేయాల అని కష్టపడడం మొదలుపెట్టాను. బాగా తిరిగేటప్పుడు ఏమన్నాడంటే మెలకువగలిగి ప్రార్థన చేయాలి. సో అది లోబడ్డా. మెలకువగలిగి ప్రార్థన చేస్తుంటే అలసిపోయి ఒక రాత్రి నిద్ర వస్తుంది, నిద్రపోబోతున్నా, టైర్డ్ అయిపోయాను. ప్రభు అన్నాడు, ఒక గడియ మేల్కోలేవా? లేచాను. లేస్తానే వెంటనే ప్రార్థన బలం వచ్చింది, దేవుని ఆత్మ సహాయం వచ్చాయి. సో దాదాపు 2-3 months 4 months ఏమో కష్టపడి సేవ చేశాను. తృప్తికరంగా ఉంది. సో దేవదూతలు సేవ చేస్తున్నారు దేవుని. పరిశుద్ధత లేని సేవ అనేది నేను చాలా చోట్ల చూశాను. సేవ చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, కానీ ఆత్మలో గ్రహింపు పరిశుద్ధత లేని సేవ జరుగుతుంది. చాలా బాధపడటమే కాకుండా ఎప్పుడైనా మనం కూడా తప్పిపోవచ్చు కదా. ఇట్లా ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు, అసలు సంఘంలో నుంచే అబద్ధ ప్రవక్తలు వచ్చారు వాక్యాంశాలు. మనము సేవ చేసే మనము తప్పిపోవచ్చు కదా, జాగ్రత్తగా ఉండాలి కదా అనేది ఒక హెచ్చరిక. ఈ మధ్య ప్రభు నాతో మాట్లాడింది ఏమంటే, నువ్వు పెద్ద సేవ చేయి, కానీ పెద్ద సేవకుడు అని అనుకోవద్దు అని. అక్కడ తప్పుకోవద్దు సేవకులు అయిన మనం. పెద్ద సేవ చేయాలి దేవుని నామానికి తగినట్టు. కానీ మనం పెద్దవాళ్ళం అనుకుంటే ఎట్లా? ఆయన సిలువ చాటున మనం మరుగుపరచబడి, ప్రభా నీవు హెచ్చించాలి. జాన్ ద బ్యాప్టిస్ట్ అన్నాడు, మీరు హెచ్చింపబడాలా, మేము తగ్గించుకోవాలి. సో ఇవన్నీ కూడా విశ్వాసకి సేవకుంటుండే డేంజర్. మంచి ప్రసన్నం చేసామనుకో, మంచి సాక్ష్యం చెప్తామనుకో, మనుషులు వచ్చేసి పొగుడతారు, భలే చెప్తారు, భలే వాక్యం చెప్తారు. అదే మనం ఎట్లా చెప్తాం మంచి వాక్యం?
ఇది పరిశుద్ధాత్మ కలిగి ఉన్న పరిశుద్ధాత్మనే చెప్పిస్తాడు కదా. మనల్ని ఎక్కడ హెచ్చించుకోవాలి ఈ విషయంలో? వాళ్ళు పొగుడుతారు, పొగిడితే మనకు క్షేమ. సో ఆ పొగుడు అనేది హృదయంలోకి తీసుకోవద్దు. హృదయంలోకి ప్రవేశించిందంతో అక్కడ మనం హృదయం చెడిపోతాడు. ఇటువంటి చిన్న చిన్నగా కనిపిస్తే కానీ ఇది సులభంగా చిక్కులు పెట్టే అపవాదు. సో దేవదూతలు ఏమంటే దేవునికి సమీపంగా ఉన్నారు. మన జీవితంలో మనం గ్రహించుకోవాల్సింది, మన అనుభవం ఏమంటే ద మోర్ హోలీనెస్, హోలీనెస్ అనేది ఎంత పెరుగుతారో మనలో, మనం అంత దేవునికి సమీపంగా ఉంటాం. ఎంత హోలీనెస్ అవసరమో బైబిల్లో ఏముందంటే ట్రూ హోలీనెస్ అని. ఈ వాక్యం నాకు చాలా చాలా ఇష్టం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎవరైనా చదువుతారా? 4వ అధ్యాయము 24వ వచనం. ట్రూ హోలీనెస్, ట్రూ హోలీనెస్. నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్. ట్రూ హోలీనెస్ అని ఇంగ్లీష్ బైబిల్లో. ట్రూ హోలీనెస్ అంటే దేవుని దగ్గర మానవానికి ఏమి ఇవ్వగలుగుతాడో అవన్నీ అనుభవించాలి మనం. మోషేతో అన్నాడు, మై ప్రెజెన్స్ షల్ గో విత్ ది, నా సన్నిధి నీతో వస్తాయి. ఒకటి ప్రభు ఏమన్నాడంటే విశ్వాసికి కానీ బోర్ అనేది ఉండదు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. బోర్ అనేది ఎక్కడ వస్తుంది? అది సైతాన్కు సంబంధమైంది కదా. బోర్ అనేది కాదు. మా మనవడే అంటాడు, అబ్బా బోర్ కొడుతుంది అంటాడు. బోర్ ఏంట్రా, బోర్ మనకు కట్టకూడదు అని చెప్తాడు. సో దేవదూతలు లాగా మనం ఉండాలి. ఈ లోకం అనంతరం మనం పరలోకంలో దేవదూతల్లాగా ఉంటాం. సో దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మనకేం కలుగుతుందంటే, మన హృదయము దేవుని హృదయానికి సమీపంగా ఉన్నప్పుడు దేవుని హృదయంలో ఏమి ఆలోచనలు ఉన్నాయో మన పట్ల, ఆ సేవ పట్ల, మన హృదయంలో ద్వారా ఆ దేవుని చిత్తం, సంపూర్ణ చిత్తం మనం చేయగలుగుతాం. అంతేకాదు దేవుని హృదయంలో ఏముందో మన హృదయానికి గ్రహింపులు అవసరం. ఇటీవల దాదాపు 6 నెలల కిందట నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నా దగ్గర నమ్మకమైన బాడీ గార్డ్ అన్ని సంవత్సరాలు, ముందు ఆయన ప్రాణం పోవాలి, తర్వాతనే నా ప్రాణం పోవాలి, అంత నమ్మకమైన వాడు. జీప్లో పోతుంటే ఎవరైనా పక్కన నుంచి బాంబులు వేస్తారేమో అని, టౌన్ ఏరియాలో మనుషులు ఎక్కువ ఉంటారు కాబట్టి జీపు అట్లా నిలబడేవాడు పక్కన ఫుట్బోర్డ్లో. అంటే ఎవరైనా బాంబు వేస్తే ఆయనకు తగలాలి కానీ నాకు తగలగొచ్చు. నేను మారుమనిషి పొందాక నమ్మలే. ఎప్పుడైనా రాత్రి అయినా తాగుతుంటాడు, నేనాడ నమ్ముతా, ఎందుకంటే నన్ను చూశాడు గతంలో. కానీ ఒక దినం మీటింగ్కి వచ్చాడు, అద్భుతమైన మార్పు. ఆయన భయంకరమైన తాగుడుపోతూ, నరహంతకుడు, బాంబులు చుట్టించేవాడు. అయ్యో, చాలా నాకన్నా భయంకరమైన క్రూరుడు. అద్భుతమైన రీతిగా దేవుడు మార్చాడు. ఎలక్షన్స్ వస్తే ఒక ట్రాక్టర్ నిండా బాంబులు చుట్టించారు. బాంబులన్నీ చుట్టి బకెట్లో పెట్టి, బకెట్లు అన్ని ట్రాక్టర్ మీద పెట్టి, ఆ బకెట్ల మీద ఇసుక వేసేసి, పోలీస్ చెక్ పోస్ట్ లో ఇసుక ట్రాక్టర్ అని అనుకోవాలని అట్లా పోలీసులకు మోసం చేసి ఆ బాంబులు అన్ని పల్లెలకు డిస్ట్రిబ్యూట్ చేశారు.
అయితే అదే బాంబు తీసుకొని తల మీద కొట్టుకొని చనిపోవాలనే టైంలో ప్రభు వారు అద్భుతమైన రీతిగా రక్షించారు. సో ఇటీవల వారు ఈ లోకాన్ని వదిలిపెట్టారు. చాలా అసలు చనిపోయాడు అనేందుకు నేను నా ప్రియమైన బాడీ గార్డ్ను ముఖం చూడగలుగుతానా అని నేను వెళ్ళాను. మా కుటుంబ సభ్యులు కూడా ఏమవుతాడో డాడీ ఈ సీన్ చూడగలుగుతాడా అనుకున్నారు. నేను పోయాను, ధైర్యం చేసిపోయాను. బాడీ దగ్గర పోతానే నా కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి. ఎప్పుడు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసాయో హృదయంలో గొప్ప ఆదరణ కలిగింది. అంటే దుఃఖానికి సంబంధమైన కన్నీరు కాదు, ఆత్మకు సంబంధమైన కన్నీరు వచ్చినప్పుడు హృదయంలో నా బాడీ గార్డ్ విషయం నెమ్మది దొరికింది. ఇది కేవలం మన హృదయం సరిగా దేవునికి అంగీకారంగా ఉంటే తప్ప, లేకుంటే మన హృదయంలో కలవరం అనేది వస్తుంది, చాలా బాధలకు గురైపోతాం. సో హృదయ శుద్ధి కలిగిన వారు ఎంత ధన్యులు అంటే, కష్టాలు వస్తాయి మనకు, ఎన్నో రకాలైన కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. కానీ ఆ కష్టములలో మనము దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. యోబు ఒక ఎగ్జాంపుల్. యోబు కష్టంలు వచ్చినాయి, కుటుంబ సభ్యులు చనిపోయారు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం నుంచి ఎవరైనా చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 19 నుంచి. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నానెను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను: నేడు నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. ఆమేన్. చూడండి, ఇది చాలా అద్భుతం. యోబు షాక్ అయిపోయింటాడు, దుఃఖాక్రాంతుడు అయిపోయింటాడు. కానీ హృదయము దేవుని చిత్తానుసారంగా హృదయాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. ఏంటంటే చెడును విసర్జించారు. మనం కూడా చెడు ఆలోచన వస్తే దాన్ని విసర్జిస్తున్నామా, ఇష్టపడుతున్నాం. విశ్వాసకి ఎప్పుడో పాపం చేసినట్టు కొన్నిసార్లు అపవాది అగ్నిబాణం లాంటి తలంపులు వేస్తాడు. మనమేమంటే అగ్నిబాణంలన్నీ ఆర్పివేసే శక్తివంతులంగా ఉండాలి. దేవదూతలు శక్తివంతంగా దేవుని సేవ చేశారు, పరిశుద్ధతతో దేవుని సేవ చేశారు. ఇక్కడ యోబు దేవుణ్ణి స్తుతించడమే కాకుండా నోటితో పాపం చేయలేదు. ఇజ్రాయేలీలు నోటితో గొనిగారు. గొనగడం అనేది దేవునికి విరుద్ధమైంది. ఏదైనా కష్టం వస్తే గొనగొద్దు. మరి మన హృదయం నిండి ఉంటే, దేవుని ప్రేమతో నిండి ఉంటే, దేవుణ్ణి గ్రహించుకునే హృదయం నిండుగా ఉంటే, మనకు ఆ దుఃఖం అనేది, ఆ కలవరం అనేది మన హృదయం లేకపోకుండా కాపాడుతుంది. సో నా బాడీ గార్డ్ చనిపోయాక ఎంత ఆదరణ దేవుడు ఇచ్చాడంటే, పరలోక గ్రహింపు, వారు పరలోకం చేరినారని ఒక దర్శనం ద్వారా నా హృదయానికి గ్రహింపిచ్చాడు. చాలా సంతోషం. సజీవ లెక్కలో నా బాడీ గార్డ్ ఉన్నాడు.
అండ్ గార్డింగ్ ఏంజల్ గా ఉండొచ్చు ఇప్పుడు. సో దేవదూతలు దేవుణ్ణి అర్థం చేసుకుంటారు. దేవుని హృదయంలో నుంచి మనకు నష్టం జరిగినా, పరీక్ష జరిగినా, శోధన జరిగినా, దేవుడు హృదయం ఎలాగుంటది? మౌనంగా ఉంటుంది. ప్రపంచం అంతా ఎంతో కలవరం, ఎంతో పాపం, ఎంతో శాపం, యుద్ధంలో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడు సింహాసనంలో మౌనంగా ఉన్నారు. మోషేతో అంటాడు కదా, పెద్ద సముద్రం అడ్డొచ్చినప్పుడు నీవు మౌనంగా ఉండు. సో విశ్వాసికి ఏమంటే దేవుని మౌనము మన హృదయంలో నిండుగా ఉంటే ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని సమస్యలైనా రాని, ఆ మౌనం మనల్ని వదిలిపెట్టి పోదు. సో దేవదూతలు శక్తివంతులుగా ఉన్నారు. మనం కూడా మీరు శక్తివంతులు ఉన్నట్టు అన్నారు. పరిశుద్ధతలో శక్తి ఉంది, ఆరాధనలో శక్తి ఉంది, ఆరాధనలో సమాధానం ఉంది, ఆరాధనలో ట్రూ హోలీనెస్. నేను ఒకసారి కొన్ని సంవత్సరాల కిందట కొండ ఎక్కి ప్రార్థన చేసుకుంటా పోతున్నాను. ఎక్కేటప్పుడే ప్రార్థన చేశాను, ప్రభా మిమ్మల్ని స్తుతించాలంటే మరి మీ కార్యం నా మనసు తృప్తిపడితేనే కదా మిమ్మల్ని స్తుతించేది. నా మనసు తృప్తి పడకుండా మిమ్మల్ని స్తుతించడం అంటే అది అబద్ధ స్తుతి వస్తుంది కదా అని దేవుడిని ప్రశ్నించాను. దేవుడు అన్నాడు, నీ మనసును తృప్తిపరుస్తానన్నాడు. సో ఆరాధన ఎప్పుడు చేస్తామంటే దేవుడు మన మనసు తృప్తిపరిచినప్పుడు, ఆయన కార్యములను బట్టి మనల్ని తృప్తిపరుస్తాడు మన మనసు. ఆయన పరిశుద్ధతను బట్టి మన మనసును తృప్తిపరుస్తాడు. ఫైనల్ గా తృప్తి ఏమంటే మన మనసు క్రీస్తు కలిగిన మనసు, అది ఒక గురిగా పెట్టుకోవాలి. మనం అంత పరిశుద్ధత మనకున్నప్పుడు నిజంగా మనం తృప్తిపడటమే కాకుండా హృదయం అంతటితో దేవుణ్ణి మనం ఆరాధించే ఆ గొప్ప ఆధిక్యత దేవుడిస్తాడు. సో దేవుడు గొప్పవాడండి. అది అనుభవించే వారు అనుభవించగలుగుతారు. దేవుడు మనలో ఉంటాడు, పరిశుద్ధుడు మన హృదయంలో ఉంటాడు. మన హృదయంలో దేవుడు నిండుగా ఎప్పుడు ఉంటాడంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ థాట్స్, మన మాటలు, మనం వినే ఇది, మన సమస్తములో పరిశుద్ధత ఉన్నప్పుడు దేవుడు మనలో ఉంటాడు. మనలో ఎట్లా ఉంటాడంటే గొప్పవాడుగా ఉంటాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉండేవాడి కన్నా గొప్పవాడు. ఎప్పుడు దేవుడు గొప్పగా మనలో ఉంటాడో అప్పుడే గొప్ప కార్యములు జరుగుతాయి. లేకుండా ఏంటి దేవుని నమ్ముకుంటే గొప్ప కార్యములు జరగడం లేదే అనేది ప్రపంచవ్యాప్తిగా విశ్వాసాలకు ఉండే ఒక బాధకరమైన సిచ్యువేషన్. సో శ్రమలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి, ఓర్పు పరీక్షిస్తాడు. ఒక వాక్యం ఇంగ్లీష్ లో ఏముందంటే, లెట్ పేషెన్స్ హ్యావ్ ఇట్స్ పర్ఫెక్ట్ రోల్ సో దట్ యు ఆర్ ఎంటైర్ అండ్ వాంటింగ్ నథింగ్. ఇది చాలా నాకు ఇష్టమైంది. కష్టాలు వచ్చినప్పుడు మనకేం కావాలా? పేషెన్స్ కావాలి, ఓర్పు కావాలి. లెట్ పేషెన్స్ హ్యావ్ ఇట్స్ ఎంటైర్ రోల్. టోటల్ గా పేషెన్స్ కావాలి, కొద్దిగా పేషెన్స్ కావాలి. సో దట్ యు ఆర్ ఎంటైర్. లెట్ పేషెన్స్ హ్యావ్ ఇట్స్ పర్ఫెక్ట్ రోల్. అబ్రహాంతో అంటాడు కదా, బీ పర్ఫెక్ట్, నిందారహితుడుగా ఉండని అబ్రహాంతో అంటాడు.
అబ్రహాం నిందారహితుడుగా దేవుడు చెప్పాక నిందారహితుడుగా మారాడు. మరి అబ్రహాం మారినప్పుడు, దేవుడు అబ్రహాంను మార్చినప్పుడు మనల్ని ఎందుకు మార్చడు? మనం కూడా ఆయన బిడ్డలమే కదా. సో లెట్ పేషెన్స్ హ్యావ్ ఇట్స్ పర్ఫెక్ట్ రోల్ సో దట్ యు ఆర్ ఎంటైర్ అంటే పర్ఫెక్ట్ అండ్ యూ ల్యాక్ నథింగ్. నాకు ఏది కొదవలేదు అనే అనుభవం అనేది ది హైయెస్ట్ అన్నమాట. ఒక విశ్వాసి పరిశుద్ధతలో ఉండే హైయెస్ట్ మెట్టు మనందరం కలిగి ఆ శిఖరంలోనే మనం జీవించి రాకడప్పుడు కూడా ఆ శిఖరం అనుభవంలోనే మనం జాగ్రత్తగా ఉండగలిగితే మనం ఎత్తబడతాం. అండ్ వాక్యానుసారంగా ఈ వాగ్దానం మీకును మీ కుటుంబ సభ్యులకును దూర ప్రాంతంలో ఉండే వారికి కూడా వాగ్దానం వర్తిస్తుంది. ఆ విశ్వాసంతో మనం నింపబడినప్పుడు మన హృదయంలో మన కుటుంబ సభ్యులే కాదు, దూర ప్రాంతంలో ఉండేవారి హృదయ వరకు మనం ప్రార్థన చేస్తాము. వారికి కూడా ఈ గొప్ప రక్షణ, పరిశుద్ధతలో ఉండే గొప్ప ఆధిక్యం, పరలోకం వారికి కూడా కలిగేలాగా దేవుని యొక్క అద్భుతమైన కృప మనకుంది. ఇటువంటి కృపా క్షేమములు మనందరికీ, మన కుటుంబ సభ్యులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. ప్రభు ఈ మాట మన అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమేన్. 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 దీని తర్వాత అట్లా బళ్ళు